కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ నేమ్ అండ్ లోగో ఎలా చేయాలో చాలా మందికి తెలియదు అనమాట. అసలు మా బిజినెస్కి మేము లోగో ఎలా చేసాము అండ్ నేమ్ ఎలా డిసైడ్ చేసామన్నది చూద్దాం. డే 2 ఆఫ్ గెటింగ్ 100 కస్టమర్స్. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేదా. ఏదైనా బిజినెస్కి మనం నేమ్ పెట్టాలంటే మెయిన్గా 2 థింగ్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బిజినెస్ నేమ్ అన్నది మన బిజినెస్కి రిలేటబుల్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈజీ ప్రొనౌన్సియేషన్. మన బిజినెస్ నేమ్ మరీ కాంప్లికేట్ కాకుండా అవతల వాళ్ళకి ఈజీగా పలికేటట్టు మన బిజినెస్ నేమ్ అన్నది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము చాలా బిజినెస్ నేమ్స్ అన్నవి అనలైజ్ చేసి ఫైనల్గా మేము డిసైడ్ అయింది ఏంటంటే గోవేదా మిల్క్. అసలు గోవేదా అంటే ఏంటి అన్నది స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. అట్ లాస్ట్ లోగో విషయానికి వస్తే కనుక మాకు కొంచెం ఎడిటింగ్ టచ్ ఉంది కాబట్టి మా లోగోని మేము ఓన్గా రెడీ చేసుకున్నాము. మీకు కావాలంటే కనుక ఒకసారి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి లోగో ఎడిటర్ సర్వీసెస్ అని కొడితే మనకి చాలా మంది ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ చెప్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వెబ్సైట్లో మనకి చాలా మంది లోగో ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళు అప్రాక్స్గా 500 నుంచి 5000 వరకు ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం Day 3 వీడియోలో మన బిజినెస్ని ట్రేడ్ మార్క్కి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలానే ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన గోవేదా పేజ్ని ఫాలో అవ్వండి గైస్. అండ్ అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మన పేజ్ని రికమెండ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ Day 3.